హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే న్యూస్ 99. ఈ యొక్క వీడియో ఎందుకు చేయడం జరిగిందంటే మార్చి ఫస్ట్ వీక్ 2026లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వివిధ రాష్ట్రాల యొక్క గవర్నర్ని మార్చడం జరిగింది. అందువల్ల ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుందండి. సో ముందుగా మరి గవర్నర్కి మన రాజ్యాంగంలో ఎలాంటి స్థానం కల్పించాము అనేది చూద్దాం. ఎందుకంటే గవర్నర్ కంపల్సరిగా మన రాజ్యాంగంతో లింక్ అయి ఉంటుంది. సో గవర్నర్ గురించి తెలుసుకునే ముందు మనం కొంచెం ఈ రాజ్యాంగంలో గవర్నర్ యొక్క స్థానం గురించి కూడా మాట్లాడుకుందాం అని మీకు ఒక స్టాటిక్ జీకే కొంత అందిద్దామనే ప్రయత్నం చూద్దామండి. సో రాజ్యాంగంలో గవర్నర్ స్థానం రాజ్యాంగంలో 6వ భాగంలో అంటున్నారండి ఇక్కడ. సో గవర్నర్ గురించి ఏ భాగంలో ఉందంటే 6వ భాగంలో ఉంది. ఆర్టికల్ 153 నుండి 167 వరకు 153 నుండి 167 వరకు అధికారంలో రాష్ట్ర నిర్వాహక వ్యవస్థ గురించి వివరిస్తున్నాయి. సో గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి. సో రాష్ట్రానికి అధిపతి ఎవరంటే గవర్నరే అని చెప్తుందండి రాజ్యాంగం. సో రాజ్యాంగం ప్రకారం గవర్నర్కి ఈ కింది అధికారంల ప్రకారం చూద్దామండి. సో అధికరణం 153 ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని చెప్తుంది. అధికరణం 153. ఈ అధికరణం 153ని సవరణ చేశారు. ఎప్పుడంటే 1956లో సవరణ చేశారు. దాన్ని ఏమన్నారంటే 7వ రాజ్యాంగ సవరణ. సో 7వ రాజ్యాంగ సవరణ 1956 ప్రకారం ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు. ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు అనే సవరణ 7వ రాజ్యాంగ సవరణ ఇయర్ 1956 ఏ అధికరణకి చేశారంటే అధికరణ 153కి చేయడం జరిగింది. నెక్స్ట్ అధికరణ 154 అంటే ఆర్టికల్ 154 రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ గవర్నర్ పేరు మీదే నిర్వహించబడతాయి. సో రాష్ట్రంలో జరుగుతున్న కార్యనిర్వాహకాలన్నీ కూడా గవర్నర్ పేరుతోనే జరగడం జరుగుతుంది. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్ నియమించాలంటే రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 156 గవర్నర్ పదవీ కాలం సాధారణంగా 5 ఏళ్ళు. ఆర్టికల్ 156 ఏం తెలుపుతుందంటే గవర్నర్ పదవీ కాలం 5 ఏళ్ళు అని చెప్తుంది. అయితే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఆయన పదవిలో ఉంటారు. పదవీ కాలం 5 ఏళ్ళైనా రాష్ట్రపతి విశ్వాసం ఉంటే 5 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండొచ్చు. రాష్ట్రపతి విశ్వాసం లేకపోతే 5 ఏళ్ళ కన్నా ఇంకా తక్కువగానే ఉండొచ్చు. సో సాధారణంగా అయితే 5 ఏళ్ళు అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 156. అలాగే ఆర్టికల్ 157 అండ్ 158 గవర్నర్ కావటానికి అర్హతలను సూచిస్తుందండి. సో ఫస్ట్ భారత పౌరుడే ఉండాలి. నెక్స్ట్ 35 ఏళ్ళ వయసు నిండి ఉండాలి. నెక్స్ట్ ఏ ఇతర లాభదాయక పదవిలో కూడా ఉండకూడదు. సో ఇది ఆర్టికల్ 157 అండ్ 158. సరే, ఇప్పుడు కరెంట్ న్యూస్ చూస్తే మనం ఈ వీడియో డిస్కస్ చేసుకోవడానికి గల కారణం చూద్దాం. సో మార్చి 2026 మొదటి వారంలో భారతీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమిస్తూ భారీ మార్పులు చేశారంటున్నారు. సో ఆ మార్పులు ఏంటో చూద్దాం. సో ఇక్కడ మరి మీరు చదువుకునేటప్పుడు ఒకవైపు రాష్ట్రం ఉందండి, తర్వాత కొత్త గవర్నర్ పేరు ఉందండి, తర్వాత గతంలో ఎక్కడ పనిచేశారు ఈ గవర్నర్ అనేది ఉందండి. సో దాన్ని బట్టి మీరు చదువుకోండి. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నరు శివప్రతాప్ శుక్లా గారండి. ఇతను ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నరు జిష్ణుదేవ్ వర్మ గారండి. ఇతను ఇంతకుముందు తెలంగాణ గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర గవర్నర్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్వి రవి గారు ఉన్నారండి. సో ఆర్ఎన్ రవి గారు ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నరు. ఇతను ఇంతకుముందు తమిళనాడు గవర్నర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ బీహార్ ప్రస్తుత గవర్నర్ సయ్యద్ అతా హుస్సేన్ గారు అండి. ఇతను లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నారు, రిటైర్డ్ అయ్యారు. లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అతన్ని బీహార్ గవర్నర్గా ఉంచారండి. అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం గవర్నర్ వచ్చేసి కవీందర్ గుప్తా గారు. ఇతను లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారండి లడఖ్కి. సో లడఖ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన అతన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉంచారు. అతని పేరు ఏంటంటే కవీందర్ గుప్తా గారు. నెక్స్ట్ నాగాలాండ్ ప్రస్తుత గవర్నర్ ఎవరంటే నందకిషోర్ యాదవ్ అండి. ఇతను బీహార్ మాజీ స్పీకర్గా పనిచేశారు. బీహార్ రాష్ట్రంలో మాజీ స్పీకర్గా పనిచేసిన నందకిషోర్ యాదవ్ గారిని నాగాలాండ్ గవర్నర్గా ఎన్నిక చేయడం జరిగింది. అట్లాగే తమిళనాడు గవర్నర్ ఎవరున్నారంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. సో రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకరు
సో ఇతను యాక్చువల్గా కేరళ గవర్నర్గా పనిచేస్తున్నారు, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకరు. ఈ యొక్క తమిళనాడుకి అదనపు బాధ్యత ఇచ్చారు, తమిళనాడు అదనపు బాధ్యత ఇచ్చారు ఇతనికి. సో కేరళ గవర్నర్ ఎవరంటే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకరు. ఇతనికి ఇంకొక రాష్ట్రానికి కూడా గవర్నర్గా నియమించారు, ఇంకో రాష్ట్రానికి కూడా. ఆ రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 7వ రాజ్యాంగ సవరణ అని. సో 7వ రాజ్యాంగ సవరణ 1956 ప్రకారం అధికరణ 153, 7వ రాజ్యాంగ సవరణ 1956 ప్రకారం ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు. ఇప్పుడు అదే చూసామండి మనం. ఏంటంటే కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారు, ఇతనికి ఇంకో రాష్ట్రానికి కూడా ఇచ్చారు అదనపు బాధ్యత. ఆ ఇంకో రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. నెక్స్ట్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తరంజిత్ సింగ్ గారు ఉన్నారండి. ఇతను మాజీ దౌత్యవేత్త. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఇప్పుడు వినయ్ కుమార్ సక్సేనా గారు ఉన్నారండి. ఇతను ఇంతకుముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. ఓకేనా. సో ఇవి చేంజెస్ జరిగినాయండి. ఈ చేంజెస్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. రానున్న ఏ ఎగ్జామ్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వస్తుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తుందండి. ఒకవైపు 4 రాష్ట్రాలు, ఇంకోవైపు 4 గవర్నర్ల పేరు ఇచ్చి మ్యాచ్ చేయమని అడుగుతారు కంపల్సరీగా. సో వస్తుంది. అలాగే మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి సో వివిధ రాష్ట్రాలు వాటి యొక్క గవర్నర్ లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. సో నా సలహా ఏంటంటే అట్లీస్ట్ 15 నుంచి 20 రాష్ట్రాల గవర్నర్ల పేర్లన్నా నేర్చుకోండి, ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. KK News 99. థ్యాంక్ యూ ఆల్.